హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్, రోజువారీ లాగానే ఈరోజు కూడా 5 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేయిస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మొదటి ప్రశ్నను చూసుకుంటే చూడండి, 24 నుంచి 36 వరకు గల వరుస సంఖ్యల యొక్క సరాసరి అడిగాడు. ఈరోజు మాట్లాడుకునే టాపిక్ యావరేజ్కి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ మాట్లాడుకుంటాం. అయితే ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలు ఇచ్చాడో జనరల్గా సరాసరి యొక్క సూత్రం ఏంటండి? సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అని మాట్లాడుకుంటాం. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అంటే ఇంగ్లీష్లో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని మాట్లాడుకుంటాం. అయితే ఇచ్చినటువంటి ప్రశ్నను అకాడమిక్ బుక్ టెక్స్ట్ బుక్ ప్రొసీజర్లోకి వెళ్తే ఇప్పుడు 24 ప్లస్ అలా 25 ప్లస్ 36 వరకు చేసి బై ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలు ఎన్నో అన్ని రాసుకోవాలి. కానీ అలా చేస్తే పోటీ పరీక్షల రీత్యా మనకు సమయం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఈ ఫార్ములాలన్నీ కూడా ఏమీ ఉపయోగించకుండా షార్ట్కట్ విధానంలో ఎలా మాట్లాడుకోవాలో ఇప్పుడు చూస్తాం. చూడండి, ఇచ్చినటువంటి ప్రశ్నలో 24 నుంచి మొదలుపెట్టుకొని 36 వరకు అన్నాడు. అంటే ఇచ్చినటువంటి సిరీస్లో ఇది గరిష్ట సంఖ్య, ఇది కనిష్ట సంఖ్య. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఈ అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇచ్చిన సిరీస్ అనేటటువంటిది ఒకే రకమైనటువంటి తేడాని కలిగి ఉండాలి ప్రతి వరుస సంఖ్య. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. 24, 25, 26 సేమ్ గ్యాప్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే సరిపోతుంది. ఆన్సర్ ఇక్కడ 60/2 అనగా 30 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇంత షార్ట్ టైంలో మనం చేయొచ్చు. మీరు కావాలనుకుంటే 24 ప్లస్ 25 ప్లస్ 26 ప్లస్ అలా 30 వరకు చేసుకుని నెంబర్ ఆఫ్ సంఖ్యతోటి మనము డివైడ్ చేస్తే కూడా మీకు మళ్ళీ 30 రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్స్, ఇప్పుడు చూడండి, ఈ ప్రశ్నను కూడా ఒకసారి మాట్లాడుకుంటే 220 మరియు 235ల మధ్య గల సంఖ్యల యొక్క సగటు అన్నాడు. ఈ ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి అమ్మా. 220కి 235కి మధ్యలో ఉన్నటువంటి సంఖ్యల యొక్క సగటు. ఓకేనా? ద యావరేజ్ ఆఫ్ 220 అండ్ 235 లై బిట్వీన్. సో వాటి మధ్యలో అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే సంఖ్య 221 అండి. 221. ఓకేనా? ఇక్కడ 234. వీటి మధ్య ఉండేటువంటి సంఖ్యల్లో మొదటి సంఖ్య ఇక్కడ 221, చివరి సంఖ్య 234. వాటిని సమ్ చేసి యావరేజ్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా. సో 221 ప్లస్ 234 బై 20 బై 2 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది సార్ మనకు? 5 అండ్ 5 455/2. సో 455/2 చేస్తే మనకు డివిజన్ చేసుకోండి. 2 2s 4, మళ్ళీ ఇక్కడ 2 2s 4, 1 మిగులుతుంది అంటే 15, 2 7s 14, పాయింట్ పెట్టుకుంటాం 10, దట్ ఈస్ 2 5s 10, 227.5. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. అయితే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ మాట్లాడతానంటే సార్, ఇవన్నీ కూడా సులభంగా చేయడానికి ఈ ట్రిక్ ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. ఎగ్జాంపుల్గా మనం తీసుకునే కాన్సెప్ట్ 2, 4, 6, 8, 10 ఉందనుకుందాం. ఈ వరుస సంఖ్యలో వీటిలో యొక్క ప్రతి సంఖ్య యొక్క గ్యాప్ ఎంత ఉంది సార్? 2 2 2 ఉంది. ఇప్పుడు దీన్ని సాధారణంగా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకు 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 బై 5. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 చేయండి, యాడ్ చేసుకోండి. సులభంగా కూడా యాడ్ చేసే మెథడ్ చెప్తాడు. 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 ఇలా చేయకూడదు. డైరెక్ట్గా చూడండి, 10 ఇవి 2 కలిపితే 10, 20 ఇవి 2 కలిపితే 30. సో ఈజీ అడిషన్ అయిపోయింది. సో 30/5 చేస్తాం. చేస్తే 5 1s 5 6s ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఆన్సర్ 6. మనం 5 అంకెలు ఇచ్చాడు కాబట్టి సులభంగా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసాం. ఈ ప్రశ్నలో గమనించండి, 220 నుంచి 235కి మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలు అంటే దాదాపు 14 సంఖ్యల్ని మనం సమ్ చేసి బై చేసుకోవడం అంటే చాలా సమస్య.
కాబట్టి ఆ పోటీ పరీక్షలో టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి అప్పుడేం చేస్తాం, వరుస సంఖ్యలు వాటి మధ్య ఉండే గ్యాప్ సేమ్ అని మనం గమనించినప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 ఈజ్ నథింగ్ బట్ 12/2 ఈజ్ ఆన్సర్ ఈజ్ 6 అమ్మ. మీరు ప్రొసీజర్ వైపు చేసినా షార్ట్కట్ వైపు చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. మరి ఈ చిన్న కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. దీంతో పాటు ఇంకొక కాన్సెప్ట్ పైన మనం ఈరోజు మాట్లాడుకునే ఈ క్లాస్లో ఇంకో కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 2, 4, 6, 8, 10 అనేటటువంటి సంఖ్యలకు ఒక స్థిర సంఖ్యను కలిపిన వచ్చేటటువంటి సగటు ఎలా మారుతుంది, ఒక స్థిర సంఖ్యను తీసివేస్తే వచ్చేటటువంటి సగటు ఎలా మారుతుంది, ఒకే స్థిర సంఖ్యను అన్ని రాశులకు గుణకారం చేస్తే వచ్చేటటువంటి సగటులో వచ్చే మార్పులు ఎలా ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు చూడండి, ఈ +1 చేశానని అనుకోండి, అన్నిటికీ ఇది 3 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 9 అండ్ ఇది 11. అప్పుడు చూడండి వాటి మధ్య గ్యాప్ మళ్ళీ ఎంత ఉంది సార్, సేమ్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ ప్రొసీజర్ చేయట్లేదు, షార్ట్కట్ చేస్తున్నాను. ఏం చేస్తాను, 3 + 11/2 3 + 11/2 చేస్తే ఎంతమ్మా 14/2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 7. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రాశిలోని ప్రతి సంఖ్యకు ఒకే స్థిర సంఖ్యను కలిపినప్పుడు వచ్చేటటువంటి మార్పు ఏంది సార్ అంటే దాని ద్వారా ఇక్కడ ఈ సంఖ్యల ద్వారా వచ్చినటువంటి వాస్తవ సగటు 6. ప్రతి సంఖ్యకు 1 1 1 1 కలిపిన తర్వాత వచ్చినటువంటి నూతన సగటు 7. అంటే ఎంత పెరిగింది, వాస్తవ సగటుకి 1 మాత్రమే పెరిగింది. అంటే ప్రతి సంఖ్యకు 1 పెంచడం ద్వారా వాస్తవ సగటులో కూడా 1 మాత్రమే పెరుగుతుంది. ఆర్ యు క్యాచ్ మై పాయింట్ మై డియర్ టీచర్స్? ఒకవేళ 2 పెంచారనుకోండి, వాస్తవ సగటులో 2 పెరుగుతుంది. 3 పెంచితే 3 పెరుగుతుంది. అదేవిధంగా మరి సబ్ట్రాక్షన్ చేసి చూస్తే ఒకసారి గమనించండి. ఒకవేళ మైనస్ చేసామనుకోండి, ఇక్కడ నుంచి -1 చేశాను అంటే ఇది 1 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 5 అవుతుంది, 7, ఇక్కడ 9. రైట్, ఓకేనా? వాస్తవ సగటు 6. మరి వాట్ ఇస్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ అన్నింటిలో కూడా తేడా 2 2గా ఉంది. అంటే ఇచ్చినటువంటి సిరీస్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, ఇచ్చినటువంటి సిరీస్ సమానమైనటువంటి తేడాను కలిగినటువంటి సంఖ్యల్లో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ 1 + 9/2 ఎస్ మై డియర్ టీచర్ 5. అంటే ఒకటి సబ్ట్రాక్షన్ చేసాము ఇచ్చినటువంటి సంఖ్యలో, కాబట్టి వాస్తవ సగటులో కూడా డైరెక్ట్గా 5 వస్తుంది. ఒకటి మైనస్ అవుతుంది. లేదు సార్ నేను మల్టిప్లికేషన్ చేస్తానంటే చేయండి. ఇక్కడ చూడండి మిత్రులారా, *2 చేసుకుందామంటే *2 అప్పుడు ఇదేమవుతుంది 4, ఇక్కడ 8, ఇక్కడ 2 చేసుకుంటే 12, ఇది 16, ఇది 20. రైట్, ఇప్పుడు గమనించండి, ప్రతిదానికి 2తో ఇంటూ చేసామండి ఇచ్చిన సిరీస్లో 4, 8, 12, 4, 16 and 20. ఇక్కడ ఈ ఏర్పడ్డటువంటి నూతన సంఖ్యల యొక్క సిరీస్ కూడా సేమ్ మనకు 4, 8, 12, 16, 20 మొత్తం 4 గ్యాప్ ఉంది. కాబట్టి కనిష్ట ప్లస్ గరిష్ట/2 అంటే 24/2 ఈజ్ నథింగ్ బట్ 12 వచ్చింది. అంటే చూడండి వాస్తవ సగటుకి ఇంటూ 2 టైమ్స్ అయ్యింది. అంటే 6 2 12, 12 అయింది. ఓకేనా మై డియర్ టీచర్స్? మీరు ఏది కలిపారో సగటులో కూడా అదే మార్పు జరుగుతుంది, ఎంత తీసివేశారో సగటులో కూడా అదే మార్పు జరుగుతుంది, ఎంత ఇంటూ చేశారో సగటులో కూడా అదే మార్పు జరుగుతుంది. ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఒక ప్రశ్న చూడండి. ఇక్కడ ఈ ప్రశ్న చూడండి అమ్మా. రైట్, ఒక 9 సంఖ్యల సగటు 15, ప్రతి సంఖ్యకు 1 కలిపిన తర్వాత వచ్చు సగటు ఎంత? ఎస్, మరి 9 రాశుల యొక్క సగటు 15 అంటున్నాడు. ఈ 9 రాశుల్లో ప్రతి రాశికి 1 కలపగా వచ్చేటటువంటి సగటు ఎంత? సగటులో కూడా 1 యాడ్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. 16. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్? నెక్స్ట్ క్వశ్చన్. ఈ బిట్ చూడండి. 5 సంఖ్యల యొక్క సగటు 12. ప్రతి సంఖ్య నుంచి, ఇక్కడ ఇంపార్టెంట్, ప్రతి సంఖ్య నుంచి తీసివేయబడాలి. ప్రతి సంఖ్య నుంచి 2ను తీసివేసిన తర్వాతి వచ్చు సగటు ఎంత? వితౌట్ క్యాలిక్యులేషన్స్. 12 - 2 10 ఆన్సర్.
చేయాల్సిన అవసరం లేదు కదా. కాన్సెప్ట్ తెలిసినప్పుడు వితౌట్ పెన్ పేపరే చేసుకోవాలి. ఓకేనా. మరి చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 5 సంఖ్యల యొక్క సగటు 12. వాటిలో నుంచి అంటే ప్రతి సంఖ్యలో నుంచి 2ని సబ్ట్రాక్షన్ చేశాడు అంటే మరి సగటులో నుంచి కూడా 2 సబ్ట్రాక్ట్ అయినట్టే కదా. ఆన్సర్ ఈస్ 10. ఆర్ యు అండర్స్టూడ్ టీచర్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి మై డియర్ టీచర్స్, 11 సంఖ్యల యొక్క సగటు 88. ప్రతి సంఖ్యను 3 చేత గుణించిన మారిన సగటు ఎంత అంటున్నాడు. చూడండి, ఎన్ని సంఖ్యలు ఉన్నవి అనవసరం, వాటి సగటు ఎంత? 88. ఏం చేశాడు, ఇందులో ఉన్నటువంటి 11 రాశుల్లో ప్రతి సంఖ్యకు 3తో గుణించిన తర్వాత వచ్చిన సగటు ఎంత అంటే వాస్తవ సగటుకు 3తో గుణిస్తే సరిపోతుంది. 3 ఎంబులు 24, 3 ఎంబులు 24 + 2 26, 264. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. మరి ఈ రకంగా మనము క్లాసెస్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరి మై డియర్ టీచర్స్, మరి ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడా అకాడమీ బుక్ ద్వారా ఇటు తెలంగాణ మరియు అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ పుస్తకాలను లైన్ టు లైన్ చదువుతాడు. ఆలోచించండి, ప్రయత్నించండి, ఇవి చేయండి. ఉదాహరణ మరి అభ్యాసంలో ఉన్నటువంటి ప్రతి లెక్కను కూడా షార్ట్కట్ మెథడ్లో మరియు సాంప్రదాయ మెథడ్లో కూడా మీకు అందించేటటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మన హ్యాండ్బుక్ అకాడమీ. కాబట్టి మన యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మీరు యాప్లో విజిట్ అవ్వండి. కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో తీసుకోవాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.